వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మా చెల్లి అయితే క్యారెక్టర్స్ని అయితే ఎక్స్చేంజ్ చేసుకోబోతున్నాము. సో మా చెల్లి అయితే నా క్యారెక్టర్, నేనైతే దాని క్యారెక్టర్లో చేసుకోబోతున్నాము. సో నెక్స్ట్ ఎక్స్చేంజ్. నేనైతే ఎక్స్చేంజ్ అయిపోయాను. సో ఇప్పుడు నేనైతే చెల్లి, అదైతే అన్నయ్య. సో రండి చూసేద్దాం. సో ఎండ్ అయితే ఆగండి. సో ఎండ్ వరకు అయితే చూడండి గైస్. సో ఇదైతే చాలా ఫన్నీగా ఉంటుంది. రండి. అన్నయ్య ఏమైనా ఆడదామా అన్నయ్య? ఇద్దరు చూడరా. ఏందన్నయ్య అవి? ఏం తెచ్చావు నువ్వు? బెలూన్ పిన్. బెలూన్ పిన్. బెలూన్ పిన్ అంట. దీని భాష ఎవరికి అర్థం కాదు. మా అన్నయ్య అయితే చెప్తున్నాడు పేల్చేద్దామని. సో పేల్చేద్దాం. మా అన్నయ్య అయితే స్టెప్స్ నుంచి వస్తుంది, నేనైతే లిఫ్ట్ నుంచి వస్తున్నా బెలూన్ పట్టుకొని. అన్నయ్య, ఓ అన్నయ్య ఏడున్నావు? గాయస్ మేమైతే పేల్చబోతున్నాము. సో ఇదిగోండి బెలూన్ అయితే ఇక్కడే ఉంది. సో ఇలాంటి కింద పెట్టేసి అయితే పేల్చేద్దాం. ఆ బెలూన్ అయితే పోయింది. సో ఈ చిన్న బెలూన్ అయితే తెచ్చేసుకున్నాం. ఆ కింద అయితే పడిపోయింది. అన్నయ్య ఎక్కడ ఉన్నాయా నువ్వు? ఆడికి ఎడుకోబో. మేమైతే ఇక్కడ పెట్టేసాము బెలూన్ ఎక్కడ పోకుండా. ఇప్పుడైతే నేను పేల్చబోతున్నాము. మా అన్నయ్య అయితే నన్నే పేల్చమంటున్నాడు, ఏందో అర్థం కాదు. అందుకే నేనైతే పేల్చబోతున్నా. ఓ వావ్, వాట్ వండర్ఫుల్. మా అన్నయ్య అయితే పేల్చుతుండు. నీకు భయం అవుతుంది అన్నయ్య, నువ్వేం చేస్తావు నాకు అర్థం కాదు. పేల్చేసాయి, నీకు భయం. నీ భయం పాడుగాను. గంట సేపు తర్వాత అయితే ఆలోచించి ఇక్కడైతే పెట్టేసినాము. మా అన్నయ్యకి భయం అయ్యి, అన్నయ్య పిన్నెస్ తీసుకొని రా, నువ్వు పేల్చి ఇక్కడ. భయమా? నీకేం భయం అన్నయ్య? పేల్చేసి అన్నయ్య. అన్నయ్య పిరికి పంద, ఏం దేనికి పనికి రాదు. ఇదే పని నేను చేస్తా చూడండి. మా అన్న దగ్గర నుంచి అయితే పిన్నిస్ అయితే లాక్కున్నా. సో ఇది కొన్ని పిన్నిస్ అయితే. సో దీంతో అయితే దాన్ని కూర్చేద్దాం. రండి, నేనైతే గుర్తున్నాను. 3, 2, 1 గో. దీనికి మా అన్నయ్య భయపడుతున్నాడు చూడండి. మేమైతే డెకరేషన్ చేసినాము. సో చూపిస్తాను, ఎందుకంటే అని మీకైతే పార్ట్ 2లో చెప్తాను. సో మీరు డెకరేషన్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ఆ డెకరేషన్ అన్నమాట. ఆ డెకరేషన్ అంతా ఇదే. చూసినాక డెకరేషన్ అయితే. సో ఏం జరిగిందో పార్ట్ 2లో అయితే మీకు చెప్తాను. సో ఇప్పటికైతే చాలు గైస్, ఇంకా చాలు కాదు, ఇంకొకటి చేసి చాలు. ఇంకా ఇప్పుడు మా అన్నయ్యని నేను ఎట్లా టార్చర్ పెడతాను చూడండి. అన్నయ్య కొన్ని వాటర్ కావాలా? ఏమంటున్నా చూసినా కదా, పుచ్చుతా ఏమంటామంట. దాని లాంగ్వేజ్ వేయలేదు గైస్. ఇప్పుడు దానికి నేను చెప్పబోతున్నాను. అందులో కొంచెం ఉప్పు వేస్తే అయిపోద్ది, పసక్ ఊసేసిద్ది. సో నన్నైతే ఎక్కడ టార్చర్ పెట్టిండో. సో ఈ క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న రోజు దానికైతే నేను చుక్కలు చూపిస్తాను. సో ఇందులో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. మీకు చెప్పినా కదా, ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. వెళ్తున్నాను ఉప్పేయడానికి. ఉప్పు అయితే ఇక్కడే ఉంది. సో రండి చేసేద్దాం. సో ఇక్కడ మనకైతే వాటర్ అయితే రెడీగా ఉన్నాయి. సో రండి ఉప్పేసి అయితే వేసేద్దాం. కొంచెం ఉప్పు తీసుకొని ఇంత ఈ వాటర్లో దానికి వేసినాము అనుకో, ఉంటుంది దానికి. మీరే చూడండి, నేను చెప్పకన్నా. ఇది కాదు, ఇంకా కావాలి. ఇదిగోండి రైస్. మా చెల్లి వచ్చి మా అన్నయ్యనైతే పిలవబోతున్నాను. సో రండి. అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య అయితే వెయిట్ చేద్దాం. తెయ్యలేదు అన్నయ్య, ఇదిగో తెచ్చేసిన. అది కూడా ఉప్పుతో వాడింలేదులేండి. తీసుకొని నా మంచి చేతితో ఇచ్చాను నీకైతే. అన్నయ్య త్వరగా తాగన్నయ్యా. మా అన్నయ్య తాగుతుండు. అయ్యో, మా అన్నయ్య అయితే విశేషండు. గాయస్ నువ్వు ఇది తెలుసా, ఇదే టార్చర్ నాకు ఎన్నిసార్లు పెట్టిందంటే, వాటర్ అడిగిన వెంటనే ఉప్పు వేసిద్ది, దాంట్లో బేకింగ్ సోడా వేసిద్ది, దానివల్ల మోషన్స్ అవుతాయి. నేను మనిషిని కాబట్టి ఓన్లీ సాల్ట్ వేసిన, అది గ్రాండ్ వాష్ కాబట్టి అందుకే ఉప్పు ఇంకా సోడా వేసింది. చూడండి ఇప్పుడు ఎక్కడ తగ్గుతుందో. మళ్ళీ తాగుతుంది. మళ్ళీ ఒకసారి తాగుదాం. చూసినా దాని ఓవర్ యాక్షన్, మా అన్నయ్య ఓవర్ యాక్షన్. ఉప్పు నీళ్ళు ఉప్పే మరి. ఫస్ట్ నీకు తెలియాలి, ఫస్ట్ తెలియదు అనుకుంటా. సో గాయస్ ఈ రోజుకి వీడియో అంటే ఇంతే. సో పార్ట్ 2లో మీకు మీరు ఏందన్నయ్యా. సో పార్ట్ 2లో మీకైతే మేమైతే డెకరేషన్ ఎట్లా చేసినాము, మిస్టేక్స్ వస్తున్నాయి గైస్. డెకరేషన్ ఎందుకు చేసినాము, ప్లస్
ఎవరు వచ్చారు అదంతా మీకు పార్ట్ 2లో అయితే చెప్తాను. సో పార్ట్ 2లో చెప్పాక మనమైతే వీడియో స్టార్ట్ చేసేసుకున్నాం అప్పుడు తర్వాత. ఓకేనా? సో బాయ్ గైస్.